అలాగే పాపి కడుపున, అంతేగాని పాపి కడుపున పరిశుద్ధుడు పుట్టరు అని ఏబు గ్రంథంలో చెప్పాడు. పాప సహితునిలో నుండి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, కానీ అలాగున జరగదు అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాట ఒక బైబిల్లోనే ప్రస్తావించబడలేదు, ఇతర మత సాహిత్యాల్లో కూడా వాళ్ళు సహా వారి జన్మ పాపముతోనే ఆరంభమైంది, వారి జీవితం, వారి బ్లడ్లో పాప సంబంధమైనటువంటి బీజం పనిచేస్తుంది, జన్మతః వారు సహా పాపులని ఇతర మతస్థులు కూడా ఒప్పుకున్నారు. పొద్దున లేగిస్తే సాయంత్రం దాకా పూజలో నిమగ్నమయ్యేటువంటి ఒక సద్బ్రాహ్మణుడు ఖచ్చితంగా ఈ మంత్రాన్ని చదువుకుంటాడు. పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహి మాం కృపయాం దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అంటాడు. సహజంగా ఎదురు ఉండి వినేవాళ్ళు ఏమనుకుంటారంటే మన గురించి ఏదైనా చెప్పుకుంటున్నాడేమో, మన గురించి ఏదైనా చెప్తున్నాడేమో అని అనుకుంటారు సహజంగా. కానీ ఆయన ఏమంటున్నాడంటే మన గురించి కదా ఆయన చెప్తుంది. పాపోహం, నేను పాపిని, పాపకర్మాణం, పాపకర్మలే చేస్తున్నాను, పాపాత్మ, నా ఆత్మ కూడా పాపము చేతనే ఉన్నది, పాప సంభవ, పాపములోనే పుట్టి తిని. అర్థమైందా? ఏమంటున్నాడు? పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ, ఆ తర్వాత త్రాహి మాం కృపయాం దేవా, ఓ కృప కలిగిన దేవుడా నీ శరణు దొచ్చాను, అన్యదా శరణం నాస్తి, అనగా నా పాపాలు నా అంతటా నేను ఏమి చేసి కూడా తొలగించుకోలేను. రక్ష అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, తమరే నా పాపాలు తొలగిపోయే మార్గాన్ని చూపకపోతే ఈ పాప భారాన్ని తొలగించుకొని బయటపడే ఛాన్స్ నాకు వేరే విధంగా లేదు. తస్మాత్ కారుణ్య భావేన, ఈ కారణాన్ని బట్టి ఓ కరుణా సముద్రుడమైన దేవా రక్ష రక్ష జనార్దన, నీవే నన్ను రక్షించు నాయనా, జనులను ఉద్ధరించువాడా జనార్దనుడా అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు. అందులో స్పష్టంగా చెప్తున్నాడు, నేను పాపిని, పాపంలోనే పుట్టాను, పాపమే చేస్తున్నాను, నా ఆత్మ కూడా పాపము చేతనే కలుషితమైపోయింది, ఈ పాపం యొక్క ఫలితాన్ని నేను, నా ప్రాణ, ఆత్మ, శరీరం 3 మోయాల్సి వస్తుంది. దేవుడా నన్ను విడిపించు, నేను ఏం చేసి కూడా ఈ పాపాల్లోంచి బయటపడటానికి నాకు దారి కనపట్టలేదని మొత్తుకుంటున్నాడు. కావాలంటే మీకు దొరుకుతారు, అడగండి, పంతులను అడగండి, దీని అర్థం ఏంటి సార్ అని అడగండి, ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు. పాపం దాని అర్థం ఇదిరా బాబు అని. అంటే మనం నమ్ముతున్నటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథమే కాదు, ఇతర మత విశ్వాసాల్లో ఉన్నటువంటి వాళ్ళు సహితం జన్మతః తాము పాపులమని గ్రహించారు. ఆ విషయాన్ని దేవుడి ముందు ప్రస్తావించి దేవుణ్ణి శరణు వేడుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.